అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ బడాయి మూల్యం. అది పున్నమి రోజు రాత్రి. ఆ వెన్నెల వెలుగు చంద్రయ్య పెరట్లో ఉన్న 2 ఎడ్లను తాకగానే ఆ ఎడ్లు బంగారు వర్ణంతో మెరుస్తూ ఉన్నాయి. వాటి నుండి ఒక డబ్బు మూట అలా గాలిలో తేలుతూ చంద్రయ్య ఇంట్లో ఉన్న ఇనప్పెట్టెలోకి వెళ్ళింది. అందులో ఉన్న 5 డబ్బు మూటలతో మరో మూట పెరిగి మొత్తం 6 మూటలయ్యాయి. కాని ఆ మాయా విషయం చంద్రయ్యకి కూడా తెలియదు. అలా ప్రతి నెల తన ఇంట్లో ఇలాంటి అద్భుతం జరగడానికి కారణమైన ఆ 2 మాయా ఎద్దులు చంద్రయ్య మంచితనం వలనో గొప్పతనం వలనో రాలేదు. అతని తండ్రి బ్రతుకున్న రోజుల్లో ఆయన మంచితనం మెచ్చి ఒక సాధువు ఆయనకి ఆ మాయా ఎద్దులని కానుకగా ఇచ్చాడు. తండ్రి మరణం తర్వాత అవి చంద్రయ్యకి మిగిలాయి. అలాంటి ఆ మాయా ఎద్దులు ప్రతి పౌర్ణమికి కాసేపు తమ శక్తిని పెంపొందించుకుంటూ ఉంటాయి. ఇక కాసేపటి తర్వాత అవి మళ్లీ మామూలు ఎడ్లలాగానే మారిపోయాయి. అలా ఆ రాత్రి తెల్లవారింది. పాలేరు రంగడు ఆ ఎద్దులు రెండిటికి గడ్డి వేశాడు. ఇంతలో చంద్రయ్య అక్కడికొచ్చి, ఎర్ర రంగా, జీతం డబ్బులు కావాలని మీ అమ్మగారిని సిఫార్సు అడిగావంట. ఏం ఒళ్ళెలా ఉంది? అందులో తప్పే ఉందయ్యా. నేను అడిగింది నాకు రావాల్సిన 2 నెలల జీతమేగా. ఏంట్రోయ్ నోరు లేస్తుంది? అసలు నీకు జీతమే ఇవ్వన్రా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. నేనీ ఊళ్ళో పెద్ద మనిషిని. నా దగ్గర పని చేయటమే నీకు గౌరవం. అట్లాంటిది నన్ను జీతం డబ్బులు అడుగుతావా? అసలు నాకు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తాను, ఇవ్వాలనిపించకపోతే ఇవ్వను. అప్పటి వరకు ఉండగలిగితే ఉండు, లేదంటే పోయి ఇక్కడి నుంచి అని చాలా అన్యాయంగా మాట్లాడాడు. కాని ఏళ్ల తరబడి చంద్రయ్య దగ్గర పనిచేస్తున్నందువలన రంగయ్య నోరు మూసుకొని ఉండిపోయాడు. ఇతనే కాదు, ఆ ఊర్లో చాలా మంది ఈ చంద్రయ్య వలన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. కాని ఎవరూ పైకి చెప్పుకునేవారే కాదు. అందుకు కారణం చంద్రయ్య ఆ ఊరి పెద్ద మనుషుల్లో ఒకడు కనుక. అసలు ఈ పెద్ద మనిషి ఇంట్లోనే ఇలా ఉంటే పైకి ఊరి పెద్ద హోదాలో రచ్చబండ దగ్గర చంద్రయ్య తీరు వేరుగా ఉంటుంది. రండి చంద్రయ్య గారు, మీలాంటి గొప్పవారు మా ఊళ్ళో ఉండటం, మీతో మాకు స్నేహబంధం కలవటం మా అదృష్టం అండి. భలేవారేనండి. అయినా నాదే ఉందండి, అంతా దేవుడిదయ. ఇంతకీ ఏ విషయం గురించి మీరలా అంటున్నారు? అదిగో చూసారా, ఏమీ ఎరుగని వాళ్ళ ఎలా మాట్లాడుతున్నారో. మొన్న మధ్య ఒకరోజు వెంకట్రామయ్య మనవడు మనం ఇలాగే రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వచ్చాడుగా. అప్పుడు వాళ్ళ అమ్మకి అనారోగ్యంగా ఉంది, సాయం చేయమని అడిగాడు. ఆ మాట వినగానే మీరు పెద్ద మనసుతో దానికంత సంకోచమెందుకురా, సాయంకాలం ఇంటికిరా, కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళు అన్నారు కదా మా అందరి ముందరే. అవును, నాకు ఇప్పుడే గుర్తొస్తుంది. వాడు మా ఇంటికి కూడా వచ్చాడులేండి. ఇంతకీ ఏమైంది ఇప్పుడు? మీరు చేసిన సహాయం వల్ల వాళ్ళ అమ్మకి వైద్యం జరిగి ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఏదైనా దానం విషయంలో మీరు మీ నాన్నగారికి ఏమాత్రం తీసిపోరు సుమండి. అందుకే ఆ దేవుడు మీకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అని అన్నాడు. ఈ విధంగా ఊర్లో చాలా మంది దృష్టిలో చంద్రయ్య గొప్ప దానకర్ణుడు. అతని అదృష్టం ఏంటంటే అతని దగ్గరికి సహాయానికి వచ్చి వెళ్లిన వాళ్ళు ఇంకెవరి వల్ల బాగుపడ్డా అతను రచ్చబండ దగ్గర కూర్చొని చెప్పే బడాయి కబుర్ల వల్ల ఆ సహాయం, ఆ జరిగిన మంచి చంద్రయ్య ఖాతాలో పడిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు రచ్చబండ దగ్గర చంద్రయ్య బడాయి కబుర్లు చెబుతూ ఉండగా కొండయ్య అనే వ్యక్తి రచ్చబండ మీద ఉన్న పెద్ద మనుషుల్లో ఒకడైన సాంబయ్యతో ఇలా అంటాడు. సాంబయ్య గారు, నమస్కారం అండి. రారా కొండ, నువ్వేదో డబ్బు సహాయం చేయమని అడుగుతున్నావు గాని నీకు సర్దటానికి చేయి తిరగటం లేదురా నాకు. నువ్వింకెక్కడన్నా ప్రయత్నించరా, ఏమనుకోకు అని అన్నాడు. ఇంతలో బడాయి బుద్ధుల చంద్రయ్య కలుగజేసుకుంటూ, ఏంటి సాంబయ్య గారు, ఏదో సహాయము అది అంటున్నారు? ఈతగాడెవరు? వీడు మా నానమ్మగారి ఊళ్ళో పాలమ్ముకునే కొండయ్యండి. చాలా ఏళ్లుగా మాకు పాలు పోస్తున్నాడు. పాపం వాడికేదో అవసరం పడి ఓ 5 నూర్లు డబ్బు సర్దుబాటు చేయమని అడిగాడు. నాకా ఇవ్వటం కుదరలేదు.
భలేవారండి, 5 నూర్ల కోసం ఇంత ఆలోచన. చూడబ్బి, సాయంకాలం మా ఇంటికి రా నువ్వు. ఆ డబ్బు నేను సర్దుబాటు చేస్తాను. ఈ ఊళ్ళో చంద్రయ్య గారి ఇల్లు ఎక్కడా అని ఎవరిని అడిగినా చెప్తారులే. ఇక నీ పని పూర్తయిపోయిందనుకో అంటూ ఎప్పటిలాగానే నలుగురిలో గొప్ప కోసం ఆ వ్యక్తికి మాటిచ్చేశాడు. దాంతో రచ్చబండ మీద ఉన్న పెద్దలందరూ చంద్రయ్యని తెగ పొగిడేశారు. అలా సాయంత్రమైంది. చంద్రయ్య విషయం తెలియక కొండయ్య వాళ్ళని వీళ్ళని కనుక్కుంటూ చంద్రయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ పాలేరు రంగడితో, ఇదిగో అబ్బి, చంద్రయ్య గారింట్లో ఉన్నారా? ఎంతకీ నువ్వెవరో? ఆయనతో నీకేం పని? ఈ ఊళ్ళో మా ఊరాయనుంటే కాస్త డబ్బు సాయం కోసం వచ్చాను, కానీ ఆయన కుదరదన్నాడు. అప్పుడే ఈ బాబుగారు సాయంత్రం ఇంటికి రా, నేను ఇస్తాను అంటే ఇదిగో ఇట్టా వచ్చాను అని చెప్పాడు. ఇంతలో బయట మాటల అలికిడి వినబడి లోపల నుండి చంద్రయ్య బయటకొచ్చి, ఏంట్రా రంగా, పని మానేసి కబుర్లు చెప్తున్నావా? ఎవడు వీడు అని అనేసరికి కొండయ్య విస్తుపోయాడు. మరుక్షణం తేరుకుని, అయ్యా నమస్కారం అయ్యా, నేనండి కొండయ్యని. ఉదయం రచ్చబండ సాంబయ్య గారు డబ్బుల గురించి చెప్పారు కదండి, మీరింటికి రమ్మన్నారు, అది నేనేనయ్యా. ఏమయ్యా, నీకసలు బుద్ధుందా? ముక్కు ముఖం తెలియని వాడెవడో డబ్బులిస్తాను అంటే ఎగేసుకొని వచ్చేస్తావా? అసలు నీకు డబ్బులిస్తానని ఎలా అనుకున్నావు? ఇంకొక్కసారి మా ఊళ్ళో కనిపించిన, నేనిలా అన్నానని ఎవరితోటైనా చెప్పినా, నా ఇంట్లో దొంగతనం చేశావని చెప్పి లోపలే ఇస్తాను, జాగ్రత్త అంటూ బెదిరించి తన యథార్థ బుద్ధిని బయటపెట్టాడు. పాపం కొండంత ఆశతో వచ్చిన కొండయ్య అలా ఉసూరంటూ వెళ్లడం చూసిన రంగడికి జాలనిపించింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తనకి ఇవ్వాల్సిన డబ్బులు చంద్రయ్య సరిగ్గా ఇవ్వకపోగా నోటికొచ్చిన మాటలన్నీ అంటూ ఉన్నాడు. ఒకరోజు చంద్రయ్య భార్య రంగడితో ఇలా అంటుంది, చూడరా రంగా, పాపం నువ్వు చాలా రోజుల నుండి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నావని అర్థమవుతుంది. ఆయన నీకు డబ్బిస్తాడనుకోవడం అమాయకత్వం. అందుకే ఇదిగోరా, అప్పుడప్పుడు ఇంటి ఖర్చులకిచ్చే డబ్బుల్లో నేను పొదుపు చేసిన సొమ్మిది తీసుకొని ప్రస్తుతానికి నీ అవసరం తీర్చుకో. ఇది నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు. మీ అయ్యగారి డబ్బులు ఇచ్చినప్పుడు అవి కూడా తీసుకో. నువ్వు బాగుండ్రా చాలు అంటూ ఇన్నాళ్ళు నమ్మకంగా తమ దగ్గర పనిచేస్తున్న పాలేరు కష్టం చూసి చలించింది. కాని రంగడు ఆ డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రికి పౌర్ణమి కావటంతో పున్నమి నాటి రాత్రికి చంద్రయ్య పెరట్లో ఉన్న మాయా ఎద్దుల మాయాజాలం, వాటి నుంచి వచ్చే సంపద గాలిలో తేలుతూ ఇంట్లో ఇనపెట్టెలోకి వెళ్లే అద్భుతమైన సంఘటనను చూశాడు. ఇక ఆ మర్నాడు ఎప్పటిలాగానే చంద్రయ్య ఇంట్లో పలహారాలు అవి అయ్యాక కబుర్లు చెప్పడానికి, బడాయిలు పోవడానికి రచ్చబండ దగ్గర పెద్ద మనుషుల వద్దకి వెళ్ళాడు. పాలేరు రంగయ్య తన పనులు పూర్తి చేసుకుని దొడ్లో ఉన్న 2 ఎడ్లని తోలుకుంటూ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. హైగోరు, ఇదిగోండి, మీరు చెప్పినట్టే ఈ ఎడ్లని తోలుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ మీ మాట ఎనలేదని ఆన కోపడతారు. ఇక నుంచి మీరన్నట్టే ఈ ఎడ్లని నమ్ముకొని బతుకుతాను. మళ్ళీ ఏనాడు మీ దగ్గరికి నేను పనికి రానయ్యా అని అనేసరికి మిగిలిన పెద్ద మనుషులు ఆశ్చర్యపోతూ, ఏమిట్రా రంగా, ఎడ్లని తోలుకు వెళ్ళటం ఏంటి? భలే వాళ్ళే అయ్యగారు, మీకు మా అయ్యగారి గొప్ప మనసు తెలియదా చెప్పండి. ఆయన్నే నమ్ముకుని యాళ్ళ బట్టి ఆయన దగ్గరే పనిచేస్తుంటే నాకు జీతబత్యాలు ఇవ్వడమే గాక ఎంత గొప్పగా చూసుకున్నారో మీకు తెలియందా అని అన్నాడు. అటు చంద్రయ్యలో కంగారు మొదలైంది. తనేదో ఊరు జనం ముందు బడాయి కోసం 4 కబుర్లు చెప్పేసి ఇంటికి పోతా ఉంటే ఇప్పుడు ఈ రంగడు ఏం చేయబోతున్నాడో, తాను పరువు కోసం ఏమేమి చెయ్యాలో అని అనుకుంటున్నాడు. నిజమేరా రంగా, మీ అయ్యగారు దానకర్ణుడు. కష్టం అన్న వాళ్ళని ఎప్పుడూ ఆదుకుంటాడు. అట్టగే నన్ను కూడా ఆదుకోటానికే ఆయన తండ్రి గారి 2 ఎడ్లని నాకు బహుమానంగా ఇచ్చేశారయ్యా. ఇస్తా ఒరే రంగా, ఇక నుంచి నువ్వు కూలోళ్లాగా నా దగ్గర పనిచేయటం కాదు, ఈ ఎడ్లను తోలుకెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు యజమానిలాగా బతుకు. కావాలంటే సాంబయ్య గారి పొలం ఖాళీగా ఉంది, ఆయన అడిగి నీకు ఎకరం కౌలుకిప్పిస్తాను, దాంట్లో వ్యవసాయం చేసుకుని బాగుపడు అన్నారయ్యా. ఆహా, ఏమి నా భాగ్యం చంద్రయ్య గారు,
మీరు చేసే గొప్ప పనుల్లో నాకు వాటా ఇచ్చారా? రే రంగా, మీ అయ్యగారు అన్నట్టు 1 ఎకరం కాదు 2 ఎకరాలు సాగు చేసుకోరా. అది ఎలాగో నేను సాగు చేయటం లేదు. మీ అయ్యగారులా నేను గొప్పోడవ్వాలంటే ఇదే నాకు మంచి అవకాశం. చంద్రయ్య గారు, మీరు కోరినట్టు మీ పాలేరికి నా పొలం సాగు చేస్తానండి. ఆడు బాగుపడ్డాకే మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అని ఊరి పెద్ద మనుషుల ముందు రంగడు ఇరకాటంలో పెట్టేసరికి చంద్రయ్య ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. రంగడిని మందలించినా విషయం అది కాదు అనే చెప్పినా తన ఇన్నేళ్ల పరువు పరపతి పోతాయని నవ్వు నవ్వి సరేరా రంగా, జాగ్రత్తగా చేసుకో అని అన్నాడు. అలా ఒక దుర్బుద్ధులు బడాయి మాటలు ఉన్న పెద్ద మనిషి చంద్రయ్యకి ఒక తెలివైన పాలేరు వేసిన శిక్ష వలన ఇటు చంద్రయ్యకి ఇన్నాళ్ళు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన మాయ ఎడ్లు చేజారిపోతే అవి మాయ ఎడ్లు రంగడింటికి చేరాక ప్రతి పున్నమికి వాటి మాయ వల్ల వచ్చే ఐశ్వర్యంతో సాంబయ్య ఇచ్చిన 2 ఎకరాల సాగుతో రంగడి బ్రతుకు బాగుపడింది. ఇక ఆ రోజు నుండి బడాయి కోసం రచ్చబండ దగ్గర చంద్రయ్య ఎందరికి ఆశ పెట్టాడో తనకి తెలిసినంతమందికి ఆ మాయా ఎడ్ల వలన వచ్చిన సొమ్ముని సహాయంగా ఇచ్చేవాడు. అలా ఓ పెద్ద మనిషి బడాయికి మూల్యం తనకి అదృష్టాన్నిచ్చే మాయా ఎడ్లని చేజార్చుకోవడం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.